హైదరాబాద్ అంబర్పేటలో కల్తీ పెరుగు కలకలం రేపింది. జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. 2500 కిలోల కల్తీ పెరుగును స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, చెప్పండి, కల్తీ పెరుగుకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? అమర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా 2500 కిలోల కల్తీ పెరుగుని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. జీఎస్ఎంసీ అధికారులతో కలిసి సోదాలు నిర్వహించారు. అయితే క్యాస్టిక్ సోడా వినియోగించి పాలని అంటే వేడి పాలలో క్యాస్టిక్ సోడా వేయడం ద్వారా అది పెరుగుగా మారుతుంది. సో ఇది చాలా అలర్ట్ చేసినటువంటి పెరుగు. సో ఇది ఈ తింటే కనుక అనారోగ్యం పాలవుతారని ప్రస్తుతం మనకు అధికారులు చెప్తున్నారు. అయితే ఈ రోజు వచ్చినటువంటి సమాచారం బేస్ చేసుకుని వెంటనే అక్కడ సోదాలు నిర్వహించగా ఒక గోదాంలో ఒక వ్యక్తి గత కొన్ని ఏళ్లుగా ఈ పెరుగు తయారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నేచురల్ పద్ధతిలో కాకుండా దానిలో కొన్ని కెమికల్స్ మిక్స్ చేయడం ద్వారా ఈ పెరుగు తయారు చేస్తున్నారు. దీన్ని పలు హోటళ్లకు ఇతర ఫంక్షన్లకు కొన్ని హోటల్ అంటే టిఫిన్ సెంటర్లకు తరలిస్తున్నట్లుగా కొన్ని భోజన హోటల్స్ తరలిస్తున్నట్టుగా ప్రాథమికంగా సమాచారం. అయితే స్థానిక అంబర్పేట పోలీసులతో కలిసి జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు అండ్ ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సోదాలు చేశారు. సో ఈ శాంపిల్స్ 2500 కిలోల పెరుగును స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటినీ కూడా అంబర్పేట పోలీస్ స్టేషన్ కి మొత్తం సీజ్ చేసి అంబర్పేట పోలీస్ స్టేషన్ తరలించారు. సో ప్రస్తుతానికైతే ఆ శాంపిల్స్ ని ల్యాబ్ కు పంపించారు. ఇందులో ఎలాంటి మిక్స్ ఉన్నాయి, కింద వాళ్ళు ఎలాంటి అనారోగ్యం పాలవుతాయి, దీన్ని ఎంత స్థాయిలో అలర్ట్ చేశారనే విషయాలు మనకు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శర్మ, ధన్యవాదాలు నాగార్జున.